అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్బీ హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు నేను సోమవారం కదండి, పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత వచ్చి ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, కట్ చేసుకునేసి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, బెన్సీ రవ్వ అండి ఇది. సాల్టు, క్యారెట్ ఒకటి, బీన్స్ 4 తీసుకున్నానండి, ఉర్లగడ్డ ఒకటి తీసుకున్నాను, చెక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత తగినంత ఉప్పు, పోపు దినుసులు, ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకున్నాను, ఒక టమోటా. తర్వాత వచ్చి జీడిపప్పు పలుకులు. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక గ్లాస్ రవ్వ వేసుకున్నాను. ఇది దోరగా వేయించుకుందామండి. వేగిపోయిందండి, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ నూనెలో మగ్గిస్తేనే ఆయిల్లో బాగా తొందరగా వేగుతాయి. అందువల్ల చూడండి, ఇట్లా వేపుకుంటూ మూసి వేపుకుంటుంటే తొందరగా వేగిపోతాయండి ఇవి ఆయిల్లో. తర్వాత వచ్చి జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి, ఇవి కూడా వేగినాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే ఈ ముక్కలకన్నిటికీ సాల్ట్ బాగా పడుతుంది, అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్మా అన్నమాట. అందువల్ల ఈ విధంగా వేపుకుంటూ మూత పెట్టుకుంటూ రావాలండి, తొందరగా అయిపోతుంది. టమాటో కూడా వేసుకునేసినాను, ఇది కూడా బాగా వేపుకుందాము. వేగిపోయిందండి. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తో వచ్చి 2.5 గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి నేను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెము పొడి పొడిగా చేసుకుంటున్నానండి, అందువల్ల. అప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను కూడా కదండి, ఇప్పుడు తగినంత వేసుకుందాము సాల్ట్. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొనేసి మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. తర్వాత రవ్వ వేసుకుందామండి. ఇదంతా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకునేద్దాము. చూడండి, ఇట్లా ఉడికిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకునేసి ఇంకొకసారి మూత పెట్టి ఉడికిద్దాము. రెడీ అయిపోయింది కదండి ఉప్మా. నేనైతే కొంచెం పొడి పొడిగానే చేసుకుంటానండి ఉప్మా. ఈ ఉప్మా అంటే ఇష్టం లేని కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, అందువల్ల. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. నేనైతే పల్లీల పచ్చడి ఏం చేయలేదండి, పల్లీల పొడి, నిమ్మకాయ ఊరగాయ వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా తింటే కూడా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.